భారతీయ జనతా పార్టీకి గట్టి బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 6 నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తొలుత సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఆయన సునీత కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సంజయ్ సింగ్ కు ఆమ్ ఆద్మీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆప్ భయపడదన్న సంజయ్ సింగ్ ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అనుకున్నందుకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నారని చెప్పారు. ముగ్గురు నాయకులు జైలులో ఉన్నందున ఆమ్ ఆద్మీ పోరాటం కొనసాగుతుందన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, నీరు ఆపేందుకు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని భాజపా కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అవినీతి నాయకులందరినీ భాజపా తన పార్టీలో చేర్చుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదన్న సంజయ్ సింగ్ కష్టపడాల్సిన సమయమని కార్యకర్తలను కోరారు. జైలులో ఉన్న నాయకులు త్వరలో బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సునీత కేజ్రీవాల్ కళ్లల్లో నీళ్లు చూశానన్న సంజయ్ సింగ్ ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు ఈ కన్నీళ్లకు భాజపాకు తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కుటుంబ సభ్యులతోనూ సమావేశం కానున్నట్లు సంజయ్ వెల్లడించారు.